అందరికీ నమస్కారం. మీకు బాగా గుర్తుంటే అంబటి రాంబాబు సంబంధించి గతంలో ఒకసారి చెప్పారు. తనని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తానని చెప్పి ఉవ్వేళ్ళు అవుతున్నాడు, బట్ అరెస్ట్ చేయట్లేదు, మొత్తానికి ఏదో తేడా చేసినట్టున్నాడు అరెస్ట్ చేసేంత వరకు అని. ఈరోజు బరి తెగించాడు. ఎల్ కొడుకు అంటూ, అంటే అమ్మ మొగుడు అంటూ, గలీస్తనంగా రోతతనంగా. ఒకప్పుడు ఏ చంద్రబాబు అయితే వైసీపీ వాళ్ళు ఘోర నీచగా ఆయన భార్య గురించి మాట్లాడారు. దానికి ప్రజలు బుద్ధి చెప్పారు, 11 సీట్లు ఇచ్చారు. అయినా సరే బుద్ధి మారలా, బూతులతో ఇంకా రాజకీయం చేస్తున్నారు, బూతులతో అలదడి సృష్టిద్దామని చూస్తున్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు ఎలాంటి ఇప్పుడు అరెస్ట్ అవుతాడు, ఆయన కోరిక తీరినట్టు. బట్ ఆంబోతులాగా చలరైనందుకు గాను ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు. జోగి రమేష్ బయటకు వచ్చాడా, వాడికి మెదడులో చిప్పు ఉందా లేదా, కొవ్వు తగ్గింది, అద్దని ఘోరంగా లోకేష్ అంటున్నాడు. వీరితో వీడియోస్ అటాచ్ చేస్తాయి. ఏమి లేదు, నేను చెప్పచ్చు ఒకే ఒకటి. ఇప్పటికీ హుందాతనం అంటే తెలియక, ఇప్పటికీ రాజకీయం అంటే అర్థం కాక, ఇప్పటికీ బూతులతోనే బతుకుతున్న వాళ్ళు ఈ వైసీపీ వాళ్ళు. ఇప్పటికీ వాళ్ళ కిందటువంటి బానిసలని, వాళ్ళ కిందటువంటి స్క్రాప్ గాలని, సైకో గాలని ఎంటర్టైన్ చేస్తూ పోతున్న ఈ వైసీపీ వాళ్ళు. ఇంకా పార్టీలో ఉంటామనుకున్న వాళ్ళు ఎవరైతున్నారో మీరు జాగ్రత్త, మిగతా కూడా జాగ్రత్త ఉంటారు. అంబడిది అండ్ జోగి రమేష్ యాడ్ చేస్తాం. దయచేసి పిల్లలైతే ఈ వీడియోలు చూడకండి. చంద్రబాబు గారిని నమ్మన్నాడు లోకేష్ కి కొవ్వు తగ్గింది అనుకున్నా, అంటే ఒళ్ళు తగ్గించుకున్నాడు కదా, కొవ్వు తగ్గించుకున్నాడు అనుకున్నా. వాడికి మెద మొత్తం చిప్పే దొబ్బింది, చిప్పు మొత్తం దొబ్బింది. వాడికి బుద్ధి తక్కువ కదా వల్ల ఏందిరా, ఏమి రాజకీయాలు చేయటం.